Audio Jungle. Audio Jungle. ఫస్ట్ నేను బేసిక్స్ చెప్తా. ఆర్కి ఎల్కి మనం టోటల్ డిస్టెన్స్ చేస్తాం. యూకి అయితే మన ఇండెక్స్ ఫింగర్ వాడతాం ఇలా, యూకి అయితే ఇలా, యూ ప్రైమ్కి అయితే ఇలా. కొన్ని ఎగ్జాంపుల్ కేసెస్ చూపిస్తాయి ఇప్పుడు. యూట్యూబ్కి అయితే నేను ఈ లెఫ్ట్ హ్యాండ్ అన్న వాడచ్చు, రైట్ హ్యాండ్ అన్న వాడచ్చు. నేను నా లెఫ్ట్ హ్యాండ్ వాడతా. ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్ చూపిస్తా. మనం ఎఫ్కి అయితే ఇలా రిగ్రిప్ చేసి ఇలా చేయొచ్చు, యూ లాగా. లెఫ్ట్ హ్యాండ్ కూడా అలాగే చేయొచ్చు. లేకపోతే రిగ్రిప్ చేయకుండా ఉండాలంటే మన థమ్స్ని వాడచ్చు. ఇప్పుడు పింకీ ఫింగర్ని ఈ 2 లేయర్స్ బ్లాక్ చేసి, 2 లేయర్స్ మూవ్ అవ్వకుండా బ్లాక్ చేసి ఎఫ్ చేయాలి ఇలా. లేకపోతే ఇలా చేయొచ్చు. టీ పంప్కి అయితే ఇలా చేయొచ్చు. ఎఫ్ ఇప్పుడు ఇండెక్స్ ఫింగర్ వాడచ్చు. ఈ కేస్కి అయితే మనం ఎఫ్ ఇలా చేయొచ్చు. ఎఫ్ డి అయితే మనం ఇలా చేయొచ్చు. ఇప్పుడు ఈ రింగ్ ఫింగర్ ఇక్కడ ఉంటుంది కాబట్టి డీని ఇలా పుష్ చేయాలి. ఈ రింగ్ ఫింగర్ ఇలా పుష్ చేస్తుంది. డి ప్రైమ్ కూడా అంతే, కానీ రైట్ హ్యాండ్. బీకి అయితే మనం ఇలా ఫేస్ చేస్తే డీలా చేయొచ్చు, ఇలా ఫేస్ చేస్తే యూలా చేయొచ్చు. వన్స్ ఫింగర్ ట్రిక్స్ చూపిస్తా. మనం యూ ఇలా చేస్తాం నార్మల్. మన థమ్స్ ఫ్రంట్ ఉంటే, మన థమ్ టాప్ ఉంటే ఇలా ఇలా పుల్ అన్న చేయొచ్చు. లేకపోతే మన అదర్ ఇండెక్స్తో ఇలా పుష్ చేయొచ్చు. సింగిల్ హ్యాండెడ్గా ఉన్నప్పుడు ఇలా చేయొచ్చు. ఈ హ్యాండ్ మన లెఫ్ట్ హ్యాండ్ ఎంత ఇక్కడి నుంచి తెచ్చి ఇలా పుష్ చేయను. కానీ ఇది రేర్గా వాడాలి, ఎందుకంటే ఇది కొంచెం టైం తీసుకుంటుంది. లెఫ్ట్ హ్యాండ్కి కూడా సేమ్ ఇలా అయినా చేయొచ్చు, లేకపోతే ఇలా అయినా చేయొచ్చు. తర్వాత మన థంబ్ కింద ఉంటే ఇలా మన రింగ్ ఫింగర్ హెల్ప్తో అయినా, మన పింకీ ఫింగర్ హెల్ప్తో అయినా ఇలా డ్రాగ్ చేయొచ్చు. కానీ ఇది రేర్గా యూస్ చేయాలి, ఎందుకంటే టైం కూడా తీసుకుంటుంది సేమ్. ఇప్పుడు ఈ పేరుని ఇన్సర్ట్ చేయాలంటే మనం రీగ్రిప్ చేసి అయినా చేయొచ్చు, లేకపోతే మనం ఇలా చేయొచ్చు, లేకపోతే ఇంకో ఆప్షన్ ఇలా చేయొచ్చు. మన లెఫ్ట్ హ్యాండ్తో పుష్ చేసి ఫాస్ట్గా అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ పేరు చేసిన వెంటనే ఈ పేరు చేయాలంటే మనం ఇలా చేయొచ్చు. ఈకి ఇలా చేస్తాం, కానీ ఇప్పుడు మన డి ప్రైమ్కి ఇలా చేస్తాం. ఇప్పుడు మన హ్యాండ్ అవుట్ ఆఫ్ పొజిషన్ ఉంటే మనం అదర్ హ్యాండ్తో ఇలా పుష్ చేయాలి రింగ్ ఫింగర్ని డీ ప్రైమ్ చేయాలంటే. ఇప్పుడు ఇది కూడా అంతే. ఈ డీ మూవ్స్ మనం ఓఎల్ఎల్కి వాడచ్చు. ఇప్పుడు ఈ హెడ్ లైట్స్ మనం ఫేస్ చేస్తే డి ఇలా చేసి ఆర్ డి. ఇప్పుడు మన హ్యాండ్ కుదరదు కాబట్టి ఈ హ్యాండ్తో పుష్ చేసి ఇన్సర్ట్ చేయడం. ఇప్పుడు డబుల్ లేయర్ ఫ్లిక్స్ నేర్పిస్తా. యూట్యూబ్కి అయితే మనం ఇండెక్స్ ఫింగర్, దాని తర్వాత మిడిల్ ఫింగర్ అలా చేయాలి. ఇప్పుడు మన 2 హ్యాండ్స్కి రావాలి. అది ప్రాక్టీస్తో స్పీడ్ చేయొచ్చు.
D2కి అయితే మనం రింగ్ ఫింగర్, దాని తర్వాత పింకీ ఫింగర్ చేయొచ్చు. సేమ్ లెఫ్ట్ హ్యాండ్కి కూడా అంతే. రైట్ హ్యాండ్కి కూడా అంతే. ఇండెక్స్ ఫింగర్, రింగ్ ఫింగర్, దాని తర్వాత పింకీ ఫింగర్. లేకపోతే మనం D2 ఇలా కూడా చేయొచ్చు. పింకీ ఫింగర్, దాని తర్వాత రింగ్ ఫింగర్. ఏ పంకి అయితే మనం R2 చేసి D2 కాబట్టి డీని నా రైట్ హ్యాండ్ కుదరదు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తో చేస్తా. D. ఎం ప్రైమ్కి అయితే మనం రింగ్ ఫింగర్ని ఇలా పుష్ చేయొచ్చు ఇక్కడ దాకా. ఇక్కడ నుంచి పుష్ చేసి ఇక్కడ తేవాలి. ఎంకి అయితే మనం మన మిడిల్ ఫింగర్ని ఇలా పుష్ చేయొచ్చు. ఒక కేసు చూపిస్తా ఎం వాడుద్ది. సో ఇప్పుడు మనం M2 చేసి U ప్రైమ్, M, U2, M ప్రైమ్, U, M2. M2కి అయితే మనం రింగ్ ఫింగర్, దాని తర్వాత మిడిల్ ఫింగర్ చేయొచ్చు ఇలా. ఎంకి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎం చేయకుండా మనం ఇలా చేయొచ్చు. ఆర్ ప్రైమ్, ఆర్ ఇన్సర్ట్ చేసేది. ఈ కేస్కి అయితే మనం ఎం వాడచ్చు, ఎందుకంటే మన ఈజీగా చేయొచ్చు కాబట్టి. OLL కేస్ మనం ఇలా చేసి M2 ఒక హ్యాండ్తో కాకుండా 2 హ్యాండ్స్ రింగ్ తర్వాత రింగ్ పెట్టచ్చు. రింగ్, రింగ్. ఇప్పుడు కొన్ని ఎక్స్ట్రా ఫింగర్ ట్రిక్స్ కూడా నేర్పిస్తా. ఇక్కడ మనం మన మిడిల్ ఫింగర్ వాడచ్చు. ఈ జేపంకి అయితే మనం ఇలా చేయొచ్చు. ఇక్కడ F. ఈ పంకి అయితే మనం ఇలా మన ఇండెక్స్ ఫింగర్ వాడచ్చు, మిడిల్ ఫింగర్ వాడచ్చు. ఈ ఫింగర్ ట్రిక్స్ యూస్ చేసి మనం క్యూబ్ని సాల్వ్ చేయడానికి స్పీడ్ని పెంచుకోవచ్చు. సో ఈ ఫింగర్ టిప్స్ అన్నీ యూస్ చేస్తే వితిన్ సెకండ్స్లో మనం క్యూబ్ని సాల్వ్ చేయొచ్చు. సరే కదా, ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Audio Jungle.